9 టీవీ తెలుగుకి స్వాగతం. బస్సు ఆపలేదని పరితెగింపు. ఇది ప్రజాస్వామ్యమా లేక అరాచకమా? ఆర్టీసీ బస్సు అంటే ప్రజా రవాణా వ్యవస్థ. అది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. కానీ కొందరు తమ అహంకారం ముందు చట్టాన్ని, నిబంధనలను, చివరికి ఒక ప్రభుత్వ ఉద్యోగి గౌరవాన్ని కూడా లెక్క చేయడం లేదు. అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగింది? బస్సు ఆపలేదన్న చిన్న కారణానికే ఒక మహిళ అంతటి దౌర్జన్యానికి ఎలా తెగబడ్డారు? దీని వెనుక ఉన్న రాజకీయ లేదా అధికారుల అండ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఎందుకు కొట్టాను? మేము పులిగడ్డ దగ్గర అక్కడ స్టాప్ ఉంది, అక్కడ ఆపలా. ముందుకెళ్ళారు, బ్రిడ్జ్ కూడా ఎక్కలేదు. ఇంకా ముందుకెళ్ళారు. నేను ముందుకెళ్ళి అప్పుడు ఆపలా ఫోన్ ఇచ్చేసాడు. అప్పటి నుంచి మళ్ళీ టోల్ గేట్ దగ్గర వెనకాల నుంచి వారం కొట్టుకుంటూనే ఉన్నాను. టోల్ గేట్ దగ్గర చూస్తూనే ఉన్నారు. బస్ లో నుంచి చూస్తూనే ఉన్నాడు. టోల్ గేట్ దగ్గర స్లో చేశారు టికెట్ తీసుకోవడానికి. అక్కడ ఆగి నుంచున్నా, అక్కడ ఆపలా. మళ్ళీ అక్కడ ఏంటి గుడి దగ్గర ఆపాడు. అవనిగడ్డ నుంచి విజయవాడ బయలుదేరిన కరకట్ట బస్సు అది పులిగడ్డ వంతెన మీదకు రాగానే ఓ మహిళ బస్సును ఆపమని కోరింది. కానీ వంతెన మీద బస్సు ఆపడం నిబంధనలకు విరుద్ధం, ప్రమాదకరం. అందుకే డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు వెళ్లాడు. డ్రైవర్ తన బాధ్యతను, ప్రయాణికుల బాధ్యతను గుర్తుంచుకొని చేసిన పనికి సదరు మహిళకు పట్టలేనంత కోపం వచ్చింది. బస్సును వెంబడించి మరీ మోపిదేవి ప్రధాన సెంటర్ వద్ద బస్సును అడ్డగించింది. అంతటితో ఆగలేదు. డ్రైవర్ కబిన్ వద్దకు వచ్చి ఏమాత్రం సంకోచం లేకుండా తన చెప్పు తీసి డ్రైవర్ చెంపపై కొట్టింది. నడి రోడ్డుపై వందల మంది ప్రయాణికులు చూస్తుండగా జరిగిన ఈ అవమానం ఒక ప్రభుత్వ ఉద్యోగి జరిగిన అవమానం కాదా? ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. తమ చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి తన బంధువులకు ఫోన్ చేసి చల్లపల్లి బస్ స్టాప్ వద్దకు రమ్మని పిలిపించింది. అక్కడ బంధువులు కూడా కలిసి పాపం ఆ డ్రైవర్ పై మళ్లీ దాడికి పాల్పడ్డారు. డ్రైవర్ వేషధారణ వృత్తిని కూడా గౌరవించకుండా ఇలా దౌర్జన్యానికి దిగడం ఏ రకమైన సంస్కారం? అసలు కథ ఇక్కడే ఉంది. ఈ గొడవ పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా మధ్యలోనే సర్దుబాటైంది. దానికి కారణం ఎవరో తెలుసా? సదరు మహిళకు దగ్గరి బంధువైన ఓ కానిస్టేబుల్ రంగంలోకి దిగడం. ఒక పోలీస్ కానిస్టేబుల్ తన బంధువు చేసిన తప్పును సరిదిద్దే బదులు దాని గొడవ కాకుండా సెటిల్ చేయడం ఎంతవరకు సమంజసం? చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన పోలీసుల అండ ఉంటే ఏమైనా చెయ్యొచ్చా? బాధితుడైన డ్రైవర్ ఆత్మ గౌరవం ఏమైంది? వ్యవస్థను నడిపేవారే ఇలాంటి సెటిల్మెంట్లకు పాల్పడితే సామాన్యులకు దిక్కెవరు? ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తారా లేక సర్దుబాటు పేరుతో ఈ అరాచకాన్ని పక్కన పెట్టేస్తారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై